ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతి ఉద్యమానికి నేటితో 600 రోజులు పూర్తి. గొల్లపూడిలో రైతులు మహిళలతో కలిసి సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి. విశాఖలో కేంద్ర మంత్రి నిర్మలాను కలిసిన దళిత సంఘాల నేతలు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వినతి. రాజధాని ప్రాంతంలో ఆంక్షలు, పలు చోట్ల ఉద్యమకారుల అరెస్ట్. నిర్మల్లో రియాల్టర్ వ్యాపారి కిడ్నాప్ కలకలం. కిడ్నాప్ కు పాల్పడిన ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే, విశాఖ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను దళిత సంఘాల నేతలు కలిశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు తదితర అంశాలపై చర్చించారు. ఈ విషయాన్ని దళిత సంఘ నేత వెంకట్రావు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. అలా కాకపోతే నిర్వాసితులు నష్టపోయే ప్రమాదం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని విన్నవించారు. అనే ఆ పద్ధతిలో వెళ్ళకుండా ఎవరికి కావాలో వాళ్ళందరికీ ఇవ్వనేది దాంట్లో మిమ్మల్ని అటు పెట్టేస్తున్నారు, మిగతా వాళ్ళకి ఇస్తున్నారని మీకు ఒకవేళ అనిపించిందంటే చెప్పండి. నేను పర్టికులర్గా మీకు PMAY ద్వారా ఇల్లు అందించడానికి ఏం చేయాలో చేస్తాను. ఎవరిని ఎక్స్క్లూడ్ చేయడానికి లేదు, అర్థమైందండి. కానీ మీకు ఒకవేళ మమ్మల్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నారండి అని అనిపిస్తుంది అంటే నాకు చెప్పండి. నేను డెఫినెట్గా వెళ్ళి PMAY డీల్ చేసే ఆ డిపార్ట్మెంట్, ఆ మినిస్టర్ తోటి కూర్చొని ఏపీకి ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. ఇంతమంది ఉన్నారు దళితులు, వాడికి ఇల్లు దొరకలేదు. మీరు నా పేరు ఇవ్వండి, మీ ఎవరిలో ఇల్లు దొరకలేదని PMAY కింద పేరు ఇవ్వండి చాలు, నేను డీల్ చేస్తాను. మా రిక్వెస్ట్ మేడం వేరే అంటే దాంట్లో ఎస్సీ ఎస్టీలకి కోటా ఇస్తే ఆ రాయితీని మేము సులువుగా పొందగలము. ఆ రాయితీ అక్కడ ప్లాట్ లేకపోవటం వల్ల, మీరు ప్రభుత్వం కట్టకపోవటం వల్ల అప్లై చేసుకోవటం కూడా ముందుకు రాకుండా మాకు లేదు కదా, రాదేమో అని. అట్లాంటిది ఏం లేదు. దయచేసి నేను మీకు ముందు చెప్తున్నా, మాకు రాదో ఏమో అని సంకోచం మీలో ఉండకూడదు. ఎస్, భారత ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి విశాఖ పర్యటన సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలనేటువంటి ప్రధానమైన డిమాండ్ను వారి దృష్టికి తీసుకువెళ్ళే నిమిత్తం ఈరోజు విదసం ఐక్యవేదిక ఆర్థిక మంత్రి గారిని కలవటానికి పోర్ట్ గెస్ట్ హౌస్కి చేరాం. వారు అవకాశం ఇవ్వకుండా కాన్వాయ్తో వెళ్ళిపోతున్న సందర్భంలో మేము ప్రత్యేకంగా కాన్వాయ్కి దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేసిన మీదట వారు మంచి మనసుతో మళ్ళీ వెనక్కి వచ్చి మాతో ప్రత్యేకంగా భేటీ అవ్వటం జరిగింది. ఆ భేటీలో ప్రధానంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కోసం తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. ఈ ప్రైవేటీకరణ కారణంగా స్టీల్ ప్లాంట్కి భూమునిచ్చినటువంటి నిర్వాసితులు బతుకు బూడిదైపోతూ ఉంది. అలాగే వేల మందికి ఎస్సీ ఎస్టీలకు ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ పబ్లిక్ సెక్టర్ ప్రైవేటీకరణ అయితే రిజర్వేషన్లు ఉండవు, దళితులందరూ నుయ్యో గొయ్యో చూసుకోవాలని పరిస్థితి ఉంటుంది. కాబట్టి స్టీల్ ప్లాంట్ కాపాడండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇదే డిమాండ్తో పాటు మరికొన్ని అంశాలని ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో NSFDC రుణాలు ఆగిపోయినాయి. ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో భాగస్వామ్యంతో ఇచ్చేటువంటి రుణాలు. కాబట్టి మీరు శ్రద్ధ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించి ఆ NSFDC రుణాలని పునరుద్ధరించేటట్టు ఆదేశాలు ఇవ్వమని కోరడం జరిగింది.
ఈ రాష్ట్రంలో నిర్మించినటువంటి 2,62,000 PMAవై స్కీమ్ కింద నిర్మితమైనటువంటి టిడ్కో ఇళ్లలో ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రిజర్వేషన్లు ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించమని అడగడం జరిగింది. ఇక రాజధాని అమరావతి ఉద్యమానికి నేటితో 600 రోజులు పూర్తయిన సందర్భంగా గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు రైతులు మహిళలతో కలిసి సంఘీభావం తెలిపారు. రైతుల మీద మహిళల మీద పోలీసు దాడులు ఖండించండి, ఖండించండి. రైతులపై మహిళలపై పోలీసు దాడులు వద్దులాలే చంద్రబాబు నాయకత్వం. అమరావతి అమరావతి ఖండించండి రైతులపై దాడులను, ఖండించండి మహిళలపై దాడులను, ఖండించండి రైతులపై దాడులను. అమరావతి 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 మహిళలపై దాడులను, ఖండించండి రైతులపై దాడులను, ఖండించండి రైతులపై దాడులను, ఖండించండి అక్రమ అరెస్టులను, అక్రమ అరెస్టులను, ఖండించండి రైతులపై దాడులను. ఇక రాజధాని అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో పోలీసులు నిర్బంధ చర్యలు కొనసాగుతున్నాయి. అమరావతి ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు హైకోర్టు వద్దకు వెళ్లేందుకు సిద్ధమైన రాజధాని ప్రాంత రైతులు, మహిళలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో మండల వెంకటపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. వెంకటపాలెంలో రైతుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో గ్రామస్తులు నిరసన తెలిపారు. గ్రామంలోని రోడ్లను దిగ్బంధించారు. మరోవైపు మండలంలో రైతులు, మహిళలను అడ్డుకోవడంతో పోలీసులతో వారు వాగ్వాదంకి దిగారు. ఈ క్రమంలో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీని అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై మహిళలు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరూ రండి బయటికి. బైక్ మీద కూడా నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, ఎంతో దూరం కాదు. మనం సర్వస్వం పేరుపై ఉన్నామని చూపుతుంది వేరే దాంట్లో పరిస్థితి. ఎందుకని ఈరోజు మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. కదండి ముందుకు. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. పక్క తప్పండి, పద్ధతి కావాలి మీకు. అరే మాట్లాడండి. అది పొలం మీదకి బండి, పొలం మీదకి బండి, పొలం మీదకి బండి. కరోనా తెలియదు, మీ వల్లనే మాకు కరోనా వచ్చింది. మా ఊళ్ళో కరోనా లేదు. మీ పోలీసు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఊరు ఎక్కడ మీరు రోడ్డు ఎక్కడ చేతాలి మీకు?
కరోనా వచ్చింది. నేను రోడ్డు కష్టపడి ఇక మల్కాజ్గిరి ఇందిరా నెహ్రూ నగర్ ప్రాంతంలో కల్పవృక్షం కార్యక్రమం జరిగింది. దుర్గా భవానీ మాత ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు యమునా పాఠక్, గోదావరి, మహాహారతి నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఒక శుభదినం. మల్కాజ్గిరి ఇందిరా నెహ్రూ నగర్ బస్తీలో మరి చాలా రంగరంగ వైభవంగా అద్భుతమైన కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు శ్రీ మురళీధర్ రావు గారు గోదావరి ఆరతితో మనందరికీ సుపరిచితులు. అదేవిధంగా ఒక మహాయజ్ఞానికి పూనుకోవడం జరిగింది. వృక్షో రక్షతి రక్షిత అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని, కల్పవృక్షం అనే కార్యక్రమాన్ని మన మల్కాజ్గిరిలో క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఇది ఒక శుభదినంగా మేము పరిగణలో తీసుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమానికి పెద్దలు పూజ్యులు దైవజ్ఞ శర్మ గారు, అలాగే ప్రముఖ శాస్త్రవేత్త కలసపూడి శ్రీనివాసరావు గారు, వీరగోపాల్ గారు, అలాగే ఘనాపాటి అయిన శర్మ గారు, ఇలాంటి చాలామంది పెద్దలు వాళ్ళ ఒక వేద ఆశీర్వచనంతో చక్కటి మాటలతో స్ఫూర్తిని నింపుతూ ప్రతి ఒక్కరం కూడా మరి ఈరోజు ప్రాణవాయువు వల్ల ఎటువంటి ఆటంకాలు ప్రపంచ మానవాళి కలుగుతుందో మనం అందరం చూస్తూ ఉన్నాం మిత్రులారా. ఇదే తరుణంలో మనం వృక్షాలని ఎలా పెంచుకోవాలి, సంరక్షించుకోవాలి, భద్రంగా చూసుకోవాలి, కాపాడుకోవాలి అనే ఒక అద్భుతమైన అవగాహన కల్పిస్తూ అందరినీ కూడా ఉత్తేజపరిచే విధంగా ఈరోజు ప్రతి ఒక్క వక్త వారి యొక్క ప్రసంగంలో ఇంతమంది ప్రజలని కూడా ఉత్తేజపరిచి మరి నిజంగా ఇది మన సామాజిక బాధ్యత, ఇది మన బాధ్యతగా ప్రతి ఒక్కరం తీసుకోవాలని అద్భుతమైన సందేశాన్ని ఇచ్చి ఈరోజు ఈ యొక్క మల్కాజ్గిరి ప్రాంతంలో కూడా దాదాపు ఇక్కడ 300 చెట్లు వరకు కూడా మేము పంచడం జరిగిందండి. మరి ఇదే కార్యక్రమాన్ని ప్రతి వీధి, ప్రతి వాడ, ప్రతి గుమ్మానికి కూడా ఆ ఒక్క వృక్షాలని చక్కగా కూడా మహావృక్షాలయ్యి మా కల్పవృక్షం అనే కార్యక్రమాన్ని నిజంగా కూడా ఒక మహాయజ్ఞంగా ఈరోజు మేము ప్రారంభించి దాన్ని నలుమూలలా విస్తరించే ఒక ప్రయత్నం చేశాము. ఈరోజు ఇది ఒక శుభారంభం జరిగింది. ఆ కార్యక్రమానికి ఈరోజు నన్ను సైతం భాగస్వామ్యం చేసినందుకు పెద్దలందరికీ కూడా నిజంగా శిరస్సు వంచి వారందరికీ పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఇక నిర్మల్ జిల్లాలోని దివ్యానగర్లో ఓ వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. రియల్టర్ విజయ్ చందర్ దేశ్ పాండేను గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి కిడ్నాప్ చేశారు. ఈ ఘటనపై విజయ్ చందర్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ ముఠా సభ్యులు ఇంట్లోకి వచ్చి కిడ్నాప్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే బాధితుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు మెదక్ జిల్లా తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద విజయ్ చందర్ ఆచూకీ లభించింది. దీంతో కిడ్నాప్ కు పాల్పడిన ముఠాను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నేను బాల్కనీలో చూసినాము. బాల్కనీ చూస్తే ఒక 2 కార్స్లో జనం ఉండే, వాళ్ళు గజిబిజి హడావిడి ఉండే. అయితే ఏమవుతుందో అని చూస్తే మేము ఇక్కడ రైలింగ్ ఉంటుంది, 4th ఫ్లోర్ రైలింగ్. అయితే చూసినాం, అక్కడ చూస్తే 2 కార్లు అక్కడనే ఉన్నాయి. అయితే సడన్గా ఇక్కడ గడబడి అవుతుందని టర్న్ చేసినాం. టర్న్ చేస్తే బెల్ కొడితే డోర్ తీసిండ్రు. డోర్ తీస్తే ఏమన్నా వచ్చిండ్రు, ఇట్లా ఇక్కడ గుద్దిండ్రు, ఇక్కడ ఇట్లా మెడ మీద కొట్టి ఇట్లా గుంజుకొని తీసుకుపోతుండ్రు. అయితే మా డాడీ ఆపుదామని చూస్తే ఇట్లా ఒకసారి గేట్ వేసిండు. గేట్ వేస్తే ఇట్లా ఎందుకు ఏమైంది చెప్పు అంటే చెప్తలేడు. ఇట్లా అంటే ఏమైందని చెప్తే పైసా తుమ్ దేతేకే అని అన్నారు. దందమని కిందికి వెళ్ళిపోయినారు. ఈరోజు మార్నింగ్ 7:30, 8 ప్రాంతంలో తన్వి అపార్ట్మెంట్లో దేశాయ్ అనే దేశపాండే అనే విజయ్ దేశపాండే అనే అతన్ని కృష్ణారావు రెసిడెంట్ ఆఫ్ సంగారెడ్డి అతను కొంతమందితో 2 కార్లలో వచ్చేసి క్రెటా కారు, తర్వాత స్విఫ్ట్ డిజైర్ కారులో వచ్చి అపార్ట్మెంట్ లో అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే టౌన్ ఇన్స్పెక్టర్ ఫాలో అయిపోయి వితిన్ 1 అవర్లోనే వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది, వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దీనికి సహకరించినటువంటి తూఫాన్ ఇన్స్పెక్టర్, ఇందల్వాయి కన్సర్న్ ఇన్స్పెక్టర్ని అభినందనిస్తున్నాం. ఎందుకంటే మేము ఇమీడియట్గా చెప్పడంతో ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర తోసుకుంటూ బ్రేక్ చేసుకుని వెళ్ళిపోయిండు. రంజాన్ టోల్ ప్లాజా దగ్గర ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్, నిర్మల్ టౌన్ ఇన్స్పెక్టర్ ఫాలో అయిపోయి అక్కడ ఇందలవాయి టోల్ ప్లాజా దగ్గర పట్టుకోవడం జరిగింది. ఒక వెహికల్ని తప్పించుకుని వెళ్ళడానికి ట్రై చేసిండు. దాన్ని తప్పించుకొని వెళ్ళిపోయిండు.
అంటే స్విఫ్ట్ డిజైర్లో. దాంట్లో ఈ పాండ్య అతను దేశ్ పాండ్య అనే అతను ఉన్నట్టు తెలిసింది. ఇక కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని రోడా మేస్త్రి నగర్ నివాసి మహమ్మద్ జిలానీ నివాసం ఇటీవల వర్షాలకు కూలిపోయింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబం నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. ఈ సమాచారం అందిన నేపథ్యంలో ఎమ్మెల్యే వివేకానంద ఆ కుటుంబానికి అండగా నిలిచారు. 1 లక్ష మేర ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద ప్రభుత్వ పరంగా సహాయం అందేలా చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి అభివృద్ధి కోసం అవసరమైతే పదవులను సైతం వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మీ బాధేమో రోడ్డు బాధ, నా బాధేమో ఈ బాధ. ఎవరు చెప్పుకోవాలి? ఇక బై ఎలక్షన్లు వస్తున్నాయి. నన్ను రాజీనామా చేయడం చేస్తే ఇక్కడ బై ఎలక్షన్లు వస్తాయంటే భువనగిరి పార్లమెంట్ మీకు అన్ని రోడ్లు వస్తాయి, అన్ని వస్తాయి. మీ అందరికి ఇస్తారు కదా. మళ్ళీ పోటీ ఎట్లా నన్ను ఓడగొట్టాలంటే మనం నిలబడతాయి కదా. నన్ను నిలవకుండా ఓడగొట్టాలంటే మన కోకపేట పువ్వులు గివ్వులు అమ్మేనా పలబెడతారు. నేను ఎమ్మెల్యే దానికి సిద్ధంగా ఉన్నావు. లేకపోతే నేను 3 ఏళ్ళు అప్పుడే మంత్రి పదవి వదిలిపెట్టి పర్మనెంట్గా వదిలిపెట్టామన్నా వదిలిపెడతాను. భువనగిరి కాన్సెన్లు అన్ని రోడ్లు ఇస్తాము, అందరు దళితులకు పైసలు ఇస్తామంటే మళ్ళా 2024 ఎంపీ వద్దు ఎమ్మెల్యే వద్దని బాండ్ పేపర్ మీద రాసిస్తా ప్రమాణం చేస్తాను. ఎందుకంటే మీ బాధలు చెప్పి మీ బాధలు అంటే మా బాధ చేస్తాం. ఖచ్చితంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ సిఆర్ఎఫ్ రోడ్ ఇప్పుడే చెప్పినాం. 4-5 ఊర్లకు బ్రహ్మాండంగా ఆ రోడ్డు చూడు. 1 సంవత్సరం తర్వాత ఈలు డీగా ఉన్నారు. ఇప్పుడు సిఆర్ఎఫ్ 18 కోట్లు నేషనల్ హైవే లాగా పెట్టిస్తారు సంఘం. చిన్నకొండూరు, పెద్దకొండూరు మధ్యన డ్రైనేజ్. ఇక గిరిజన దళిత దండోర కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 7 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పెద్ద భీమ్రెడ్డి, నౌషాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక వాగ్దానాలు ఇచ్చి తుంగలో తొక్కిన ప్రభుత్వానికి అరికట్టడానికి ఈ దళిత గిరిజన దండోర. ముఖ్యమంత్రికి ఎన్నికలు వచ్చినప్పుడు అన్ని హామీలు గుర్తుకొస్తాయి. ఎన్నికలు లేనప్పుడు ప్రగతి భవన్ కించి బయటికి రాడు, ఫామ్ హౌస్లో నిద్రపోతాడు. ఏ ప్రజాప్రతినిధులను కలవడు. ఆ రోజు అనేక వాగ్దానాలు. తెలంగాణ రాష్ట్రం వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయి, తెలంగాణ రాష్ట్రం అయితే బంగారు తెలంగాణ అవుతుందని అనుకున్నాం. 2001 నుంచి 2014 వరకు నాటువంటి ఉద్యమ నాయకులు ఈయనను ముఖ్యమంత్రి చేసిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు ఈయన దించడానికి గిట్ట ప్రధాన పాత్ర పోషిస్తారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాకముందు దళితుడు ముఖ్యమంత్రి అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నారు. 3 ఎకరాల భూమి అన్నారు. తర్వాత ఇంటికి 1 ఉద్యోగం. రైతులు హాయిగా అన్నం తిని, పెరుగు అన్నం తిని అరుగు మీద పడుకోవాలన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత రైతులు పురుగు అన్నం తిని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్యార్థులు ఫీజు రిమెంబర్స్మెంట్ లేక తల్లిదండ్రులకు భారం అవుతున్నామని వాళ్ళు తగ్గిపోతున్నారు. నోటిఫికేషన్ పడలేదు, ఉద్యోగాలు రావని, మేము ఎంత చదువుకున్నా మాకు ఉద్యోగాలు రావని చదువుకున్న విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇదేనా తెలంగాణ మనం తీసుకువచ్చింది? తెలంగాణ అంటే బంగారు తెలంగాణ కాదు, బేకారు తెలంగాణ. ఆ రోజులలో శ్రీమతి సోనియా గాంధీ 2014లో 1250 మంది బలిదానం అయ్యారని తెలంగాణ ఇస్తే
బడుగు బలహీన వర్గాల తెలంగాణ అని అనుకున్నాం. కానీ కుటుంబ తెలంగాణ, బంగారు తెలంగాణ అంటే ఈయన కుటుంబమే ఆర్థికంగా బంగారంగా బతుకుతుంది. ఇక ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ర్యాపిడ్ యాక్షన్ టీమ్ కవాతు నిర్వహించింది. బోత్ బజార్ హత్నూర్ మండలం కేంద్రంలో సిఐ నైలు నేతృత్వంలో ఈ కవాతు కొనసాగింది. సిఐలు రాజు, అరుణ్, ఉదయ్ కుమార్, ప్రవీణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అటు అధికారులు ఇటు మిల్లర్లు కుమ్మక్కుతో రైతుల యొక్క వరి ధాన్యం అడ్డుగోలుగా కోతలు పెట్టారని, దీంతో రైతులకు గుండెకోత మిగిలించిందని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు కోసాల వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చెండూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యాసంగి సీజన్లో ప్రభుత్వం నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో చెండూరు, నాంపల్లి, మరిగూడ మండలాల్లోని రైతులు తమ యొక్క వరి ధాన్యం అమ్ముకొని నెలల తరబడి డబ్బులు అందగా ఎదురుచూసి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. తీరా చూస్తే ధాన్యం అమ్ముకున్న బిల్లులపై పెద్ద మొత్తం డబ్బులు కోతలు పెట్టి రైతులను నిండా ముంచారని, జిల్లాలో అనేక చోట్ల ఇలాంటి తంతే జరిగిందని, ఇది ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం తమకు ఏమీ తెలియదు అన్నట్లుగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో బాధిత రైతులు కాసాని జైపాల్ రెడ్డి, సింగపురం వెంకటరెడ్డి, సామశేఖర్ రెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. అటు మిల్లర్లు ఇటు అధికారులు కుమ్మక్కై వరి ధాన్యం అమ్ముకున్నటువంటి రైతులకు నిండా ముంచడం జరిగింది. ఈ ధాన్యం కోతతో రైతులకు గుండెకోతే మిగిల్చారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి బీజేపీ కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా శాఖ నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఏం తెలియదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ఈ చండూరు, నాంపల్లి మండలాల్లోని రైతులకి కాదు, అనేక చోట్ల ఇలాంటి దుస్థితి రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడతా ఉంది. ఈరోజు ఏదైతే ధాన్యం అమ్ముకున్నటువంటి రైతులకు బిల్లులు అందక నెలల తరబడి ఎదురు చూడడం జరిగింది. తీరా చూస్తే ఒక్కో రైతుకు 5,000, 10,000, ఆపై 15,000 వరకు కోతలు పెట్టి ఈ రైతాంగాన్ని తీవ్రంగా నిండా ముంచడం జరిగింది. ఈ విషయం పైన ప్రభుత్వం స్పందించి వారికి బిల్లు ఏదైతే వడ్లు అమ్ముకున్న నాడు ఏదైతే మీరు పట్టిక రూపంలో మీరు ఇచ్చారో ఆ డబ్బుల వరకు వారి వారి ఖాతాలో జమ అయ్యే విధంగా చర్యలకు పూనుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనిచో ఇదే విధంగా రైతులకు దగా చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించబోము. వారికి రైతులకు న్యాయం జరిగే విధంగా మా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇక జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీకి చెందిన 2వ వార్డు కౌన్సిలర్ చిలుకూరి రాధికా శ్రీనివాసులు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో ఘనంగా సన్మానించారు. చేనేత వృత్తిలో ఉత్తమ డిజైనర్గా ప్రతిభ కనబర్చిన నేపథ్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులను ఈ సందర్భంగా వారు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ని కూడా కౌన్సిలర్లు చిలుకూరి రాధికా శ్రీనివాసులు చేనేత శాలువాతో సన్మానించారు. ఇక విక్టరీ షార్ట్ కాన్ కరాటే అసోసియేషన్ డూ ఇండియా ఆధ్వర్యంలో ఫస్ట్ ఓపెన్ సౌత్ ఇండియా కరాటే పోటీలు విశాఖ మారికవలస జీవీఎంసీ కళ్యాణ మండపంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఒలింపిక్స్లో నీరజ్ వంటి వారు పథకాలను సాధించి దేశానికి మంచి పేరు తెచ్చారన్నారు. క్రీడాకారులకు ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ మల్లికార్జున్, నిర్వాహకులు సాయి కుమార్, శివకుమార్, సదాశివుడు తదితరులు పాల్గొన్నారు. కరాటే న్యూ ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు వైజాగ్ ప్రాంతంలో ఇక్కడి మాస్టర్ సాయి కుమార్ గారి నేతృత్వంలో కరాటే ఛాంపియన్షిప్ను నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి టోర్నమెంట్
మన సౌత్ ఇండియాలోని అందరూ కూడా కరాటే మాస్టర్స్ అందరికీ ఇక్కడ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఎంతో ఉత్సాహంగా విచ్చేశారు. ఈ కార్యక్రమం మా మిత్రుడు షోటోకాన్ ఫౌండర్ మల్లికార్జున గౌడ్ గారి నేతృత్వంలో కొనసాగుతుంది. ఈ టోర్నమెంట్ ద్వారా మన యొక్క క్రీడాకారులని నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఈ యొక్క టోర్నమెంట్స్ను నిర్వహించడం జరుగుతుంది. ఒక శుభసూచకం ఏంటంటే భారతదేశం ఒలింపిక్స్లో నిన్ననే జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా ఒక బంగారు పథకాన్ని తీసుకొచ్చి మన యొక్క క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తిని రగిలించారు. అటువంటి ఈ క్రీడాంశంలో ఈ చిన్నారులు కూడా భవిష్యత్తులో ఒలింపిక్ స్థాయికి ఎదిగే విధంగా తర్ఫీదునిస్తున్నటువంటి మాస్టర్లకు, అదేవిధంగా మా వెన్నంటి ఉండి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మన చీఫ్ అడ్వైజర్ శివకుమార్ గారు, అదేవిధంగా చైర్మన్ సదాశివుడు అన్న గారు, ఇంకా చాలామంది మాస్టర్లు హైదరాబాద్ నుంచి ఈ టోర్నమెంట్ కోసం వైజాగ్ రావడం జరిగింది. రాబోయే రోజుల్లో కరాటే క్రీడకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా టోక్యో ఒలింపిక్స్లో కరాటే అంశంను కూడా చేర్చడం ద్వారా కరాటేకు ఒక మంచి దిశానిర్దేశం ఏర్పడింది. రాబోయే రోజుల్లో వైజాగ్తో పాటుగా మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరాటే మరింత ఉన్నతి చెంది మనం కరాటే క్రీడాకారులు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ భారత వర్షలో మాస్టర్ సాయి కుమార్ ఆధ్వర్యంలో విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ టోర్నమెంట్లో దాదాపుగా 4 నుంచి 5 రాష్ట్రాలు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. క్రీడాకారులు, మహిళలు మరియు గర్ల్స్ అండ్ బాయ్స్ కలిపి దాదాపు 700 ఈవెంట్స్ ఈవినింగ్ వరకు కంప్లీట్ అయితే అనుకుంటాం. ఈ ఈవెంట్లో మా విక్టరీ షోటోకాన్ ఆర్గనైజేషన్ తరఫున చీఫ్ అడ్వైజర్ మాస్టర్ శివకుమార్ గారు, చైర్మన్ ప్రదర్శన గారు, అధ్యక్షులు సత్యనారాయణ గారు ఈ యొక్క ఛాంపియన్షిప్ని వీక్షించడానికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. ఈ యొక్క ఛాంపియన్షిప్లో వివిధ కేటగిరీలో -6, -8 ఇయర్స్, -12 ఇయర్స్, -14 ఇయర్స్, అబవ్ 14 ఇయర్స్లో కేటగిరీస్లో కటాఫ్ మరియు ఒకటి ఈవెంట్స్లో ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో గోల్డ్ మెడల్ సంపాదించిన విద్యార్థులకు అబవ్ 14 ఇయర్స్లో వైట్ టు బ్లాక్ బెల్ట్ నో ఏజ్ లిమిట్ ద్వారా గర్ల్స్ మరియు బాయ్స్కి కూడా లాస్ట్ గ్రాండ్ ఛాంపియన్షిప్ అవార్డు ఫైటింగ్లో ఉంటుంది. ఇందులో గ్రాండ్ ఛాంపియన్షిప్ మన గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్గా ఈ ఫైట్లో వాళ్ళు అర్హులు ఉంటారు. ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి దాదాపుగా సాయంత్రం 8 to 9 అవుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు గెస్ట్గా మన అతిథులు, కార్పొరేటర్లు, అదేవిధంగా భీమిలీ ఇన్ఛార్జ్ డిపి రాజబాబు గారు వారు కూడా విచ్చేయడం కూడా జరిగింది. వారు కూడా పిల్లల్ని ఉద్దేశించి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి కంగ్రాజ్ చెప్పి వాళ్ళు తిరగడం జరిగింది. సాయంత్రం 7 వరకు ఈవెంట్ జరుగుతాయని భావిస్తున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అమరావతి ఉద్యమానికి నేటితో 600 రోజులు పూర్తి. గొల్లపూడిలో రైతులు, మహిళలతో కలిసి సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి. విశాఖలో కేంద్ర మంత్రి నిర్మలాను కలిసిన దళిత సంఘాల నేతలు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వినతి. రాజధాని ప్రాంతంలో ఆంక్షలు, పలు చోట్ల ఉద్యమకారుల అరెస్ట్. నిర్మల్లో రియాల్టర్ వ్యాపారి కిడ్నాప్ కలకలం. కిడ్నాప్ కు పాల్పడిన ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.